వెల్కమ్ టు ఏవీ ట్యుటోరియల్. మనకి ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క అసెంబ్లీలో అనౌన్స్ చేసినటువంటి ప్రకారంగా ఏదైతే ఉన్నాయో 80,000 జాబ్స్ సంబంధించి కదండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా గ్రూప్స్ సంబంధించి, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ కానీ డిఎస్సికి సంబంధించి వివిధ రకాల జాబ్స్ సంబంధించి కోచింగ్ సెంటర్స్ గురించి ఇక్కడ మనం గతంలో వీడియోస్ అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ రావడం జరిగింది అనమాట. కోచింగ్ పేరిట దోపిడీ, గ్రూప్ 1కు 60,000, గ్రూప్ 2కు 25,000, టెట్కు 15,000, ఎస్ఐ కానిస్టేబుల్కు 15,000 అంటూ ఈ యొక్క కోచింగ్ సెంటర్స్లో ఫీజులు ఈ విధంగా ఉన్నాయంటూ గడిచిన 15 రోజులనే వేల కోట్లలో ఈ యొక్క బిజినెస్ అనేది టర్న్ ఓవర్ జరుగుతుందంటూ మనకి రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ యొక్క ఏవైతే గవర్నమెంట్స్ ఉన్నాయో వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు ఈ యొక్క వ్యవస్థని. ఇంత హెవీగా ఫీజెస్ అనేవి చేంజెస్ చేయడం అనేది ఇప్పటికీ దీనిపై ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేకపోతున్నారు అంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఇవ్వండి, ఒక్కో పోస్టుకు ఒక్కో లెక్క. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో గ్రూప్స్కు సంబంధించి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు 10 వరకు ఉండగా టెట్, టీఆర్టీ కోచింగ్ సెంటర్లు 100, ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్కు 50 వరకు ఉన్నాయంటూ ఇక్కడ రావడం జరిగింది అనమాట. ఆన్లైన్ కోచింగ్కు ఫుల్ డిమాండ్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇవ్వండి, ఇప్పుడు వచ్చేపాటికి మనకి ఉద్యోగార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ కేంద్రాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల బొమ్మల కసరత్తు అంటూ కూడా మనం బీసీ స్టడీ సర్కిల్స్ సంబంధించి, ఎస్టీ స్టడీ సర్కిల్స్ సంబంధించి గతంలో వీటి గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. ఏప్రిల్ 16th లాస్ట్ డేట్ అంటూ ఈ యొక్క బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో గంగుల కమలాకర్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. దాని గురించి కూడా మనం క్లియర్గా అప్లికేషన్ విధానం గురించి కానివ్వండి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, దీని యొక్క ప్రధాన మోటో ఏంటంటే 1,25,000 వరకు కూడా వీరు బెనిఫిట్స్ చేకూర్చాలి ప్రతి ఒక్క విద్యార్థికి అంటూ వీళ్ళు టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది అనమాట. దానికి సంబంధించి స్టేఫండ్స్ సంబంధించి కూడా మనం చెప్పడం జరిగింది. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2 ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో అభ్యర్థులకు 10,000 మంది అభ్యర్థులకు స్టే ఫండ్ ఉన్నారు. గ్రూప్ 1 అభ్యర్థులకు 6 నెలల పాటు నెలకు 5,000, గ్రూప్ 2 అభ్యర్థులకైతే 3 నెలల పాటు నెలకు 2,000 చొప్పున, ఎస్ఐ అభ్యర్థులకు నెలకు 2,000 స్టే ఫండ్ అని చేస్తారనమాట. సో ఈ యొక్క అకాడమీ యాప్ ద్వారా నిర్వహించేటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ 16th లాస్ట్ డేట్ అంటూ కూడా మనం చెప్పడం జరిగిందనమాట. దానికి సంబంధించి ఇక్కడ రావడం జరిగింది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యానికి సంబంధించి కానీ, అదేవిధంగా దళిత సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీటన్నిటికి సంబంధించి మనకి సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 కాన్స్టిట్యూన్సీలో 119 స్టడీ సర్కిల్స్ పెట్టాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. దానికి సంబంధించి కూడా మనం గతంలో చేయడం జరిగింది. ఈరోజు వీటి గురించి మనకి అప్డేట్స్ రావడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఒక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.